దేవుడు అనే ఆ పునాది మీద అపోస్తలులు కట్టబడ్డారు. మనిషి మీద కట్టబడలేదు, వాళ్ళు సంస్థల మీద వారు కట్టబడలేదు. మన పునాది సంస్థల మీద ఉండకూడదు, మన పునాది మనుషుల మీద ఉండకూడదు. మన పునాది సాక్షాత్తు పరలోకమందున్న దేవుని మీదే మన పునాది ఉండాలి. ఇప్పుడే మన పునాది స్ట్రాంగ్గా ఉంటుంది. లోకంలో పునాదులు పాడైపోతే దాని మీద కట్టడం పాడైపోతుంది. నిజంగా ఒక విశ్వాసిగా నీ ఫౌండేషన్, నీ బేస్మెంట్ ఏదైతే ఉందో, నీ పునాది ఏదైతే ఉందో, ఆ పునాది నీ పరలోకమందున్న తండ్రి మీద వేస్తే నీ కష్టం వచ్చినా కదలవు, కన్నీరు వచ్చినా కన్న తండ్రిని విడిచిపెట్టావు, బాధలు వచ్చినా ఆయన విడిచిపెట్టావు. ఒకరోజు అపోస్తలులకు ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి. ప్రవక్తలకి కొట్టారు, తిట్టారు, రాళ్లతో కొట్టారు, చంపడానికి వచ్చారు, రంపములతో కొయ్యబడ్డారు. అబ్బో, వాళ్ళు అనుభవించిన శిక్షలు, వాళ్ళు అనుభవించిన బాధలు మామూలు కాదు కదా. పునాదే యేసుక్రీస్తు అనే పునాది. అదే ప్రభు కూడా మాట్లాడతాడు, బండ మీద కట్టబడిన వారు. ఇసుక మీద కట్టబడిన వాడేమో గాలికి పడిపోతాడట, వరదలకు పడిపోతాయట. కానీ బండ మీద కట్టబడిన ఏదైతే ఉందో అది నిలుస్తుంది. ఆ బండే క్రీస్తు. ఒకప్పుడు దేవుడనే పునాది మీద కట్టబడ్డారు, ఆ తరువాత క్రీస్తు అనే పునాది మీద కట్టబడుతున్నారట. ఈ రోజు నువ్వు నేను కూడా కష్టాలలో కూడా దేవుని కొరకు బ్రతకాలి అంటే, దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? నీ పునాది సంస్థ మీద కాదు, నీ పునాది మనుషుల మీద కాదు, నీ పునాది పరలోకమందున తండ్రి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మీద నీ పునాది ఉంటే నువ్వు కదల్చబడవు.